జీవన్ రెడ్డి గారు, మీరు రాకేష్ రెడ్డిని ఒక దొంగని ప్రజలు ఎన్నుకున్నారని చెప్తున్నారు. ఆయన మీరు దొంగ అంటున్నారు, ఆయన పైన ఎఫ్ఐఆర్లు ఉన్నాయంటున్నారు, ఆయన క్రిమినల్ అని అంటున్నారు. వాడొక సైకో, వాడొక డ్రగ్గిస్ట్. 10 సంవత్సరాల పాటు మీరు ఆరుమూరుకి ఎమ్మెల్యేగా ఉన్నారు. మీరు ఓటమి చెందిన తర్వాతే రాకేష్ రెడ్డి క్రిమినల్ అని గుర్తొచ్చిందా? మేమేమనలేదు కదా, మాట్లాడలేదు కదా. క్రిమినల్ కేసులు ఉన్నాయంటున్నాం, మేమేమంటలేం కదా. చట్టం తన పని తను చేసుకోకపోతే నేనేం చేస్తా? నేను పోయి అరెస్ట్ చేస్తానా? నేను పోయి కొడతానా? కొట్టగలుగుతానా? ఉరిదీస్తానా? నేనేం చేస్తా అండి? చట్టం ఉంది, దానికి ఆరుమూల పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి. ఆయన అఫిడవిట్లో ఆయన పెట్టిన ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్ ఇది ఆయన లీగల్ ఎక్స్పర్ట్ రెడ్ గోల్డ్ అన్నాడు. చూపిస్తా, అది మా ఫోన్ ఒకటి ఉంది, ఒక్క నిమిషం చూపిస్తా. ఆయన చేసిన వ్యాపారంలో ఒక్క నిమిషం చెప్తాను సార్, అదే ఎఫ్ఐఆర్ మీకు ఇస్తాను. మైక్ దగ్గర ఒకే ఒక్కడికి ప్రపంచంలో ఉన్నది నాకే ట్రేడ్ మార్క్. వెళ్ళి చూడండి ట్రేడ్ మార్క్, మీరు ట్రేడ్ మార్క్ వెబ్సైట్లోకి వెళ్ళండి. పైడి రాకేష్ రెడ్డి ఎర్ర చందనంని రెడ్ గోల్డ్ అనే బ్రాండ్తో నమ్మొచ్చు ప్రపంచంలో. రైట్, అక్కడ ఈ ఇండియాలో మొత్తానికి ఉన్న ఏకైక లీగల్ ఎక్స్పోర్టర్ నేను. తమిళనాడులో ఫ్యాక్టరీ, ఇండియాలో అంటాడు, ప్రపంచంలో అంటాడు, లీగల్ ఎక్స్పర్ట్ అంటే లీగల్ ఎక్స్పర్ట్. ఇప్పుడు సెక్షన్ దీంట్లో లీగల్ ఎక్స్పర్ట్ అయితే ఆయనకు 2002 ఎఫ్ఐఆర్ నంబర్ 213 2021 ఇయర్లో 8వ తారీఖు 9వ నెల 2021 447 427 379 రేడ్ విత్ 34 IPC 21D1 R by రీడ్ బై 32A APFA 3 PD PPA 3141 రెడ్ శాండిల్ 51 LLPA APS వైల్డ్ లైఫ్. ఎందుకు వచ్చిందండి? ఇది ఏ పోలీస్ స్టేషన్ అంటే, ఒక్క నిమిషం చెప్తాను. ఏరియా మండల్ మహానందిలో బార్డర్ ఆఫ్ కర్నూల్ ప్రకాశం. లీగల్ ఎక్స్పర్ట్ అయితే మరి ఇల్లీగల్ ఎందుకండి? కేసులు ఎందుకనే అండి? అడ్వకేట్ కదా, కేసులకి ఎంత శిక్ష పడుతుంది? శిక్ష ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 6 నెలలు జైలు శిక్ష పడవచ్చు మినిమం. నాన్ బెయిలబుల్ ఉన్నప్పుడు ఉండాలి కదా. ఇదే కాదండి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఇంట్లో డ్రైవర్ని చంపిన కేసు కూడా ఉంది ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో. 3 పిల్లల మొగుడు. వీడు పొద్దున్న లేస్తే ధర్మం న్యాయం ప్రజాస్వామ్యం అని మాట్లాడుతుండు. ధర్మం న్యాయం ప్రజాస్వామ్యం ఇది రాజ్యాంగమా? చీచి. మొన్న ఒక NRI మీటింగ్లో ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చా అంటుండు. వచ్చి ఫస్ట్ మీటింగ్ అటెండ్ చేసి వెనక బండి సంజయ్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ముందే ఈ రాజకీయాల్లోకి ఎందుకు వచ్చా అంటుండు. ఒకటి మరి నీకు 56 సంవత్సరాలు ఉంది. ఈ ప్రాంత ప్రజల కోసం నువ్వేం చేసినావు? ఈ ప్రాంత ప్రజలకు ఏం సేవ చేసినావు? ఈ ప్రాంత ప్రజలు ఎవరు చేస్తే వచ్చినావు? ఈ ప్రాంత ఆర్మూర్ ప్రాంత ప్రజలు ఏ పెళ్లికి వచ్చినావు? ఆక్రోషంలో మాట్లాడుతున్నారా? తప్పు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.